భారతీయ జనతా పార్టీ హిందుత్వ పార్టీ ఎందుకయిందంటే, హిందువులని ఉన్మాదులుగా చూపించేటటువంటి నీచ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళకి సమాధానం చెప్తోంది కాబట్టి. హిందువులని ఏ పార్టీ ఓన్ చేసుకోదు కాబట్టి. హిందువుల్లో కులాల వారీగా చీలిపోబట్టి. అదే మైనారిటీ బుజ్జగింపు ధోరణిని వ్యతిరేకిస్తుంది కాబట్టి. కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తే మైనారిటీ బుజ్జగింపుతో మెజారిటీని ఎలా వేధిస్తారనడానికి కర్ణాటకకు సంబంధించిన ఒక సాక్ష్యాన్ని చాడా శాస్త్రి గారు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. బీజేపీని ప్రధాని విమర్శించిన కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అభిమానులు చూడండి. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర మంత్రివర్గం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సైజు అసెంబ్లీ సభ్యుల సంఖ్యలో 15% మించకూడదు. అంటే కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 సీట్లు ఉన్నందున గరిష్టంగా 34 మంత్రులు మాత్రమే ఉండొచ్చు. ఈ లెక్క రాజ్యాంగపరమైన మంత్రులకు మాత్రమే వర్తిస్తుంది. కానీ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీల అసమ్మతి పెరగకూడదని, రాజ్యాంగ నిబంధన తప్పించుకోవడానికని బోర్డులు, కార్పొరేషన్లు, కమిటీల అధ్యక్షులకి మంత్రి ర్యాంక్ అంటే క్యాబినెట్ ర్యాంక్ లేదా మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఎంఓఎస్ ర్యాంక్ ఇచ్చి పడేసింది. ఎంతవరకు ఇచ్చిందంటే, ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 135 మంది మాత్రమే ఉంటే రాష్ట్రంలో క్యాబినెట్ ఎంఓఎస్ హోదా వెలగబడుతుంది మొత్తం 149 మంది. అవును నిజమే, ఎమ్మెల్యేలు 135 మంది అయితే 195 మందికి మంత్రుల హోదాలు, జీతాల ఖర్చులు భరిస్తున్నారు. ఇలాంటి హోదాలు పొందిన వాళ్ళు మంత్రి జీతం, వాహనాలు, స్టాఫ్, ప్రోటోకాల్ వంటి అన్ని సౌకర్యాలు పొందుతారు. 2023 మేలో కాంగ్రెస్ 135 సీట్ల అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. అధికారిక మంత్రివర్గం మొదట 8 మంత్రులు, తర్వాత 24 చేర్చి మొత్తం 34 మంది. అదనపు హోదాలు 2024 ఫిబ్రవరి నాటికి 90 మందికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. వీళ్ళలో 34 మంది మాత్రమే అధికారిక మంత్రులు. 2026 ఫిబ్రవరిలో మరో 54 మంది బోర్డు ఆర్ కార్పొరేషన్ చైర్పర్సన్స్ ఎంఓఎస్ ర్యాంక్ ఇచ్చారు. దీంతో మొత్తం 149కి చేరింది ఏకంగా. ఇందులో 32 మంది అధికారిక మంత్రులు, ఇందులో 2 ఖాళీలు ఉన్నాయి. 43 మంది ఎమ్మెల్యేలకు క్యాబినెట్ ర్యాంక్ బోర్డు చైర్పర్సన్, 11 మంది ఎమ్మెల్యేలకు ఎంఓఎస్ ర్యాంకు సహాయ మంత్రి క్యాబినెట్ హోదా అనమాట. 9 మంది నాన్ ఎమ్మెల్యేలకు క్యాబినెట్ ర్యాంక్ సలహాదారుల పేరుతో, 54 మంది నాన్ ఎమ్మెల్యేలకు అంటే పార్టీ కార్యకర్తలకు ఎంఓఎస్ ర్యాంక్ ఇచ్చేశారు. అంటే కాంగ్రెస్కు 135 ఎమ్మెల్యేలు ఉన్న 149 మందికి హోదాలు ఇచ్చారు. 2019లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప మరియు తర్వాత బసవరాజ బొమ్మాయి నేతృత్వంలో ప్రభుత్వం 2023 వరకు నడిచింది. ఈ కాలంలో మంత్రివర్గ సైజు రాజ్యాంగపరమైన పరిమితుల్లోనే ఉంచారు. 2021 ఆగస్టులో బొమ్మాయి 29 మంత్రులను చేర్చుకున్నారు. ముఖ్యమంత్రితో కలిపి మొత్తం 30 మంది ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం కొంతమంది కంటే సలహాదారులు, రాజకీయ కార్యదర్శులకు మంత్రి ర్యాంక్ ప్రకటించారు. కానీ ఇది మొత్తం సంఖ్య 50 సుమారుగా ఉంచారు తప్ప ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో లాగా పెద్ద సంఖ్యలో లేదు. మీడియా నివేదికల ప్రకారం బీజేపీ ఫోకస్ అధికారిక మంత్రివర్గం పైన ఉండేది. అలాగే బోర్డులు, కార్పొరేషన్ ద్వారా బ్యాక్ డోర్ నియామకాలు తక్కువగా ఉండే. ఇది మార్పు ఎట్లా ఉంటుందనడానికి సాక్ష్యం.